అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాసపురానికి చెందిన మురళీమోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎస్ఐ చితకబాదారు. కుటుంబ సమస్యల విషయంలో దయాకర్ రెడ్డి కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై జిల్లా ఎస్పీకి మురళీమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దయాకర్ సార్ నన్ను కొట్టినాడు, నా కాలు ఫ్రాక్చర్ చేసినాడు. ఏదో చిన్న విషయంలో మా భార్య పోయి ఇట్లా ఇంట్లో కొట్లాడుతున్నామని చెప్పి కేసు పెడితే నన్ను పైకి పిలుచుకొని పోయి కాలు విరగొట్టినాడు. చిన్న విషయానికి పోతే గలాట పెద్దది చేసినాడు. ఆయన చాలా ఇష్యూ చేసినాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం. నా మీద ఏమన్నా కేసులు ఉంటే ఓకే, అనవసరంగా బైండ్ ఓవర్ కేసు కూడా పెట్టినాడు. మీకు అంత డౌట్ ఉంటే కానీ స్టేషన్లో నేను ఏ టైంలో లోపలికి వచ్చినా, ఏ విధంగా వచ్చినా, మళ్ళీ నన్ను ఏ విధంగా బయటికి పంపించినాడు ఆ సీసీ ఫుటేజ్లు కూడా తీసుకోమనండి. అట్లా ఏమన్నా డౌట్ ఉంటే అనవసరంగా ఇష్యూ చేసి పెట్టినాడు. చిన్న విషయానికి పెద్ద ఇది చేసినాడు. నేను కాంప్రమైజ్ అయితే ఏది లేదు. ఒకవేళ ఇక్కడ తీసుకోకుండా అనంతపూర్లో తీసుకోకుండా లాస్ట్కు విజయవాడకైనా పోదామని నేను అనుకున్నా. ఎట్లా తిరిగి ఎట్టు పరిస్థితుల్లో ఈయనే చేయాల. మాకు నా శారీరక భద్రతకు నాకు ఏదన్నా కానీ కల్పించాలి, వసతి కల్పించాల్సిందే. ఆయన నాకు ఇప్పుడు మురళీమోహన్ రెడ్డి, అన్నే మురళీమోహన్ రెడ్డి. నేను ఒక్కటే ప్లేస్లోనే ఉన్నాను. 65 సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్లోనే ఉన్నాను. సొంత ఊరు దిగోపల్లి అయితే ఇక్కడే ఉన్నాం. నేను పుట్టినప్పటి నుంచి తాడపత్రిలోనే ఓగేటి పెట్రోల్ బంక్ ఎదురుగా శ్రీనివాసపురంలో ఉన్నా. నా ఆధార్ నంబర్ అన్నీ చేస్తా. నా గురించి విచారించుకోండి. పూర్తిగా విచారణ కావాలంటే జరపండి. దాని గురించి ఓకే. నేను ఇప్పుడే నేను కాలేరు కొట్టుకొని ఇంట్లోనే ఉండా కదా. నేను ఎక్కడ పోయేది ఏం లేదు. వాళ్ళే ఏదన్నా సాక్షి 18 ఏళ్ళు అవుతుంది. 2008లో పెళ్ళైంది. ఇద్దరు, ఒక బిడ్డ ఒక కూతురు. ఇప్పుడు పాప 10th పోతుంది, కొడుకు 8th క్లాస్.